నమస్తే. బీసీ రిజర్వేషన్లని అడ్డుకున్న బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్లోని ఒక వార్డు నుంచి పోటీ చేసిండు. సో దీని మీద పెద్ద చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తనకి టికెట్ ఇచ్చింది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి తనకు టికెట్ ఇప్పించిండు. చివరికి ఏడు దాకా వచ్చిందంటే ప్రజలంతా వ్యతిరేకించారు. ఎట్లా మీరు టికెట్ ఇస్తారు, బీసీల ద్రోహి అని ప్రజలంతా కొంత వ్యతిరేకత రావడంతో వెంటనే మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా అవసరమైతే ఆయన ఓడగొట్టండి, నేను అసలు తెలవకి ఇచ్చిన, నాకు సంబంధం లేదు అని విధంగా మీడియా ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి మాధవరెడ్డి పరిస్థితి ఏమైంది మరి? 50కి చిల్లర ఓట్లతోని ఓటమి పాలైండు. సమీప అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి పైన బుట్టంగారి మాధవరెడ్డి ఓటమి పాలైండు. కేశవాపూర్ నుంచి తను పోటీ చేసిండు, ఒక వార్డు నుంచి. సో ఆయనకు పడ్డ ఓట్లు ఎంత ఏంటి అని అంటే మొత్తం ఇక్కడ ఈ వార్డులో 830 ఓట్లు పోలైనాయి. 830 ఓట్స్ ఇక్కడ పోలైనాయి. పోలైన వాటిల్లో 6 ఓట్లు రిజెక్ట్ అయినాయి. రిజెక్టెడ్ ఓట్లు 6 ఓట్లు. ఇక్కడ 3 పార్టీలు పోటీ చేసినాయి. కాంగ్రెస్ నుంచి గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఈ బుట్టంగారి మాధవరెడ్డి పోటీ చేసిండు. సో మొత్తం 830 ఓట్లు పోలైతే 6 ఓట్లు రిజెక్ట్ అయినాయి. గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్కి 450 ఓట్లు పడ్డాయి. మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి ఒక ఆయన ఉన్నారు, ఆయనకి జస్ట్ కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయి. సో దీంతో 50కి పైన ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. 368 ఓట్లు వచ్చిన మాధవరెడ్డి ఓటమి పాలయ్యిండు. సో తను ఏం చేసిండు ఏంటి అన్నది మనందరికీ తెలిసిన విషయమే. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించడమే కాదు, పలు ఛానల్స్లో ఇంటర్వ్యూలో కూర్చొని రెడ్లు లేకపోతే బీసీల బతికేంది, రెడ్ల మీదనే బతుకుతారు బీసీలంతా అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిండు. ఇవాళ యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు. దీంతో ఒక్కసారిగా ఎట్లా ఇస్తారు ఇట్లాంటి వాళ్ళకి టికెట్లని సమాజం అంతా గొంతెత్తింది. ఆయన ఇంకొకటి అక్కడ లోకల్గా రెడ్డి కమ్యూనిటీ కూడా చాలా పెద్ద కమ్యూనిటీ ఆయన పోటీ చేస్తున్న వార్డులో. కానీ ఆ రెడ్లు కూడా ఆయనకి సహకరించలేదు అన్న ఇది వచ్చింది. ఎందుకంటే అందులో కూడా ఉంటారు కదా మంచి వాళ్ళు కూడా, ఆలోచించే వాళ్ళు కూడా. ఈ రకమైన భావజాలంతో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారనే నేను అనుకుంటున్నా. సో కాబట్టి వాళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగానే ఓట్లు వేసినట్టు కనబడుతుంది. లేకపోతే వాళ్ళ ఓటంతా కన్సాలిడేట్ అయితే అంతగా చైతన్యం లేని, అంతగా బలంగా అంటే ఇప్పుడు బీసీల ఓట్లు కూడా గంపగుత్తగా పడే, ఆయనకు కూడా ఎన్నో కొన్ని పడి ఉంటాయేమో. సో అట్లాంటి అంత 100% చైతన్యం లేని ఈ వర్గాల ఓట్లని చీల్చడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆయన్ని ఓడగొట్టారు. మొత్తానికి రిజల్ట్ ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. ఒకవేళ ఆయన గెలిచి ఉంటే ఇప్పుడు ఏమనేటోళ్ళు, చూసిరా మీ బీసీలు ఎట్లా ఓట్లు వేస్తారో మాకు, మేము మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని ఏ బూతులు తిట్టినా మీరు మాకే ఓట్లు వేస్తారనే ఒక లైన్ వెళ్ళేది. ఓడిపోయిండు. ఇప్పుడు మీ సంక్షేమం కోసం, మీ బాగు కోసం మీరు కొట్లాడొచ్చు. ఇప్పుడు రెడ్డి జాగృతి ఉన్నది, రెడ్డి జాగృతి మీ సమస్యల కోసం, మీ యొక్క దీనికోసం కొట్లాడొచ్చు. కానీ ఒకరికి రావాల్సిన రిజర్వేషన్స్ని, ఒకరి సంక్షేమాన్ని, ఒకరి నోటికాడి ముద్దని లాక్కునే హక్కు ఎవరికి ఉన్నది చెప్పండి. రాజ్యాంగం చెప్తుంది, చట్టాలు చెప్తున్నాయి, సమాజం ఎవరి వాటా ఎంతో వాళ్ళకంత ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కాలనేది రాజ్యాంగంలో ఉన్న మౌలికమైన సూత్రం. అదేం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాదు కదా. చివరికి ఏడు దాకా వచ్చిందంటే రెడ్లు లేనిది బీసీలు ఎక్కడ అనే లైన్ తీసుకురావడము, ఆ వర్గాన్ని కూడా ఆయన మెప్పించలేకపోయినారు. మొత్తానికి మాధవరెడ్డి ఓటమి పాలైండు. పైసలు కూడా బాగానే ఖర్చు పెట్టినట్టున్నాడు. నేను అనుకోవడం దాదాపుగా 50 లక్షల నుంచి 2 కోట్ల దాకా పెట్టిండని అంటున్నారు. మరి తెలియదు మరి నాకు కూడా. మొత్తానికి రిజల్ట్ అయితే ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.